పులిహోరను అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలలో ఒకటిగా పరిగణిస్తారు. ముఖ్యంగా వారాహి అమ్మవారికి చేసే పులిహోరను అత్యంత పవిత్రమైనదిగా, అమ్మవారి అనుగ్రహాన్ని పొందే మార్గంగా భక్తులు భావిస్తారు. ఈ పులిహోరలో వాడే ముఖ్యంగా పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వేరుశెనగలు వీటన్నిటిని ప్రసాదాల తయారీలో ముఖ్యమైన వాటిగా పరిగణిస్తారు. ఇవి కేవలం రుచికే కాకుండా సాంప్రదాయబద్ధమైన సువాసనను, ఒక ప్రత్యేకమైన రుచిని ప్రసాదాలకు ఇస్తాయి. మరి ఈ వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రత్యేకమైన పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే చింతపండును నానబెట్టుకొని అందులో నుంచి గుజ్జు మొత్తాన్ని ఇలా సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా స్టైనర్లోకి చింతపండు మొత్తాన్ని వేసి బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ చింతపండులో నుంచి ఆ పిప్పి మొత్తాన్ని సపరేట్ చేసుకొని గుజ్జు మొత్తాన్ని బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పులిహోర కోసం చింతపండు గుజ్జును ఉడకపెట్టుకున్నాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ని పెట్టి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు మొత్తం బాగా దగ్గర పడి చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, పులిహోరకి సరిపోను సాల్ట్ని కూడా ఇక్కడే వేసుకోవాలి. చాలామంది పులిహోరలో చింతపండు గుజ్జును ఉడకపెట్టుకునేటప్పుడు పచ్చిమిర్చిని, కరివేపాకుని కూడా ఇక్కడే యాడ్ చేస్తూ ఉంటారు. అలా వేస్తే పులుపు అనేది పచ్చిమిర్చికి పడుతుంది కాబట్టి అవి తర్వాత సపరేట్గా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ మీద మూతను పెట్టేసి మనకి గుజ్జులో నుంచి వాటర్ మొత్తం పోయి చింతపండు అనేది చిక్కపడే వరకు ఉడికించుకోవాలి. కొంచెం సేపటి తర్వాత చూపిస్తున్నాను. మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి చింతపండు అనేది బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పులిహోరకి పోపును పెట్టుకోవాలి. దానికోసం మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చాలామంది గుళ్ళలో పులిహోరని తిన్నప్పుడు ఆ రుచి ఇంట్లో రాదని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. సేవ్ చేసుకోండి. సేమ్ అదే రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఇందులోకి పల్లీలను వేసుకోవాలి. మనం పులిహోరలో పల్లీలను వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత పోపు గింజలన్నిటిని వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని, పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని వేసి పోపు మొత్తాన్ని మంచిగా వేగనివ్వాలి. మనకి పులిహోరలోకి పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా సమానంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఈ పోపులోకి మనం ఇంగువని ఎంత ఎక్కువ వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇలా ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న చింతపండు పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి. మనం చింతపండుని ఉడకపెట్టుకునేటప్పుడే పసుపు, ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఉప్పుని కానీ పసుపుని కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఈ పోపులో ఈ చింతపండు గుజ్జు మొత్తం ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. గుళ్ళో పెట్టే ప్రసాదం రుచి రావాలి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడే ఉన్నాయండి. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే వీటిని తప్పకుండా ట్రై చేసి చూడండి. పులిహోర టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 1 స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలండి. మనం గుళ్ళో తిన్నప్పుడు ఆ కమ్మదనం అనేది ఈ కారం వల్లే వస్తుంది. ఇలా కారంని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కారంని, పులుపుని, ఉప్పుని బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం ముక్క ప్లేస్లో మీరు పంచదారని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్క ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లంని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు బెల్లం కరిగే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటివరకు పులిహోరలో ఇలా కారంని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్రసాదం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకున్న ఈ గుజ్జు మొత్తాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మనం రైస్ని వండుకొని అందులో కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ పులిహోర కోసం రైస్ని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇలా వండుకున్న ఈ రైస్ మొత్తాన్ని బేషన్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం పులిహోర పులుసుని రైస్లోకి కలుపుకునేటప్పుడు బాగా వేడి మీద ఉన్నప్పుడు కలుపుకోకూడదండి. అన్నం అనేది కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి.
ఇలా రైస్ ఒక 10 to 15 మినిట్స్ వరకు ఫ్యాన్ గాలికి చల్లారిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న ఈ పులిహోర పులుసు మొత్తాన్ని అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి నాకు ఈ పులిహోర గుజ్జు అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఒకవేళ గుజ్జుని ఎక్కువ ఉడకపెట్టుకున్న వాళ్ళు మిగిలిన పులిహోర గుజ్జుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి ప్రసాదంలా కాకుండా లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ గుజ్జు మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా గరిటెను పక్కన పెట్టేసి చేత్తో మంచిగా ఈ పులిహోర మొత్తాన్ని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మనం గరిటెతో కలుపుకున్న దానికి చేత్తో కలిపిన దానికి పులిహోర టేస్ట్ అనేది చాలా తేడా ఉంటుంది. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.